గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే ఆగస్టు నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ మాసంలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి ఆగస్టు 17వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడు ఈ నెల 20వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటున్నాడు. శుక్రుడు ఆగస్టు 1వ తారీఖు దాకా కూడా సింహరాశిలో ఉండి తర్వాత మళ్ళీ కన్యా రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు, ప్రతిబంధకాలు కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి. ధన నష్టం అంటే ఎక్కడైనా పెడితే కోల్పోవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ, విలువైన వస్తువులు పోవడం కానీ, వాహనాలు చెడిపోవడం కానీ, ఇంట్లో ఖర్చులు అధికమవడం కానీ, అప్పులు చేయవలసి రావడం కానీ పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రావలసిన డబ్బులు సమయానికి రాకపోవడము, మొండి బకాయిలు వసూలు అవ్వకపోవడము, ఆదాయం కన్నా ఖర్చు అధికంగా ఉండడము కనపడుతోంది. కుటుంబ సభ్యులకు సంబంధించి అనారోగ్య సమస్యలు, ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగోకపోవడం వల్ల ఏదో కారణంగా ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి అధిక శ్రమ, ఊహించని ఉద్యోగ మార్పులు, ఉద్యోగాల్లో సమస్యలు అధికమవడం కనపడుతోంది. అనారోగ్య సమస్యల వల్ల కూడా మానసిక ప్రశాంతత లేకపోవడం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. సమయానికి తినండి. రాత్రి తొందరగా పడుకోండి. ఫోన్లు చూడకుండా పడుకోండి. రాత్రులు పొద్దున లేచే వ్యాయామం ఖచ్చితంగా చేయండి. బయట ఫుడ్లు, జంక్ ఫుడ్లు మానేయండి. అలాగే ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్, ఫ్యాట్లు తీసుకోండి. కార్బోహైడ్రేట్స్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయండి. మీకు ఆరోగ్యం బాగుంటుంది. మంచివారిని అపార్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించే వారిని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రేమించిన వాళ్ళతోటి, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా మీ మాట తీరు బాగోకపోవడం వల్ల అందరూ మిమ్మల్ని వ్యతిరేకపరిచే అవకాశాలు లేదా మీతో గొడవలు పడే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని ఆలోచనలు మంచి వచ్చినా కూడా వాటిని పాటించకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మంచి ఆలోచనలు పాటించండి. అలాగే ఎవరితోటి అబద్ధాలు చెప్పడం, మోసాలు చేయడం మంచిది కాదు. జోదానికి లేదా కఠినమైనటువంటి మాటలకి దూరంగా ఉండండి. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టకండి, నష్టపోతారు. ఎవరికి డబ్బులు అప్పులు మాత్రం ఇవ్వకండి. ఇచ్చినా సరైన సంతకాలు పెట్టించుకోండి. మీకన్నా చిన్నవారితోటి లేదా ఉద్యోగాలు చేసే చోట గొడవలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఎవరిని పడితే వాళ్ళు డబ్బులు అడిగి అప్పులు తీసుకోకండి. కొంతమంది పైకి మంచి వాళ్ళలా నటిస్తూ మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. ఏదైనా గృహాలు కొనేటప్పుడు, భూములు కొనేటప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోండి. ఇక అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం మాత్రం చేయకండి. ఎవరిని నిందించకండి, ఎవరితోటి గొడవలు పడకండి. ఎందుకంటే చిన్న గొడవలే పోలీస్ కేసులై కోర్టు కేసుల దాకా వెళుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా లావాదేవీలు కానీ, సరిహద్దు గొడవలు కానీ ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా పెరుగుతున్నాయి. ఏ వ్యవహారం ముందరికి సాగటం లేదు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా అనుకున్నంత యోగ్యంగా కనపడటం లేదు. ఉద్యోగాలు మారదామనుకున్నా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయాలన్నా ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో చికాకులు, ధన నష్టం కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఎక్కువ పని భారం, అంటే చేయవలసిన దానికన్నా ఎక్కువ పని చేయవలసి వస్తుందని చెప్పొచ్చు. అనవసరంగా అప్పులు చేయడం, విందు వినోదాలకి, సరదాలకి, సంతోషాలకి ఖర్చులు చేయడం ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి ఖర్చులు తగ్గించండి. రుణాలు చేసినా వ్యాపారం కోసమో, భూముల కోసమో, పెట్టుబడుల కోసమో రుణాలు చేయండి తప్ప దుబారా ఖర్చుల కోసం, ఆన్లైన్ షాపింగ్ల కోసం, ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు వాడడం లేదా వాటి ద్వారా రుణాలు చేయడం మంచిది కాదు. అలాగే ఆలోచనలు నిలకడగా ఉండటం లేదు. ఎప్పుడు ఏదో రకమైనటువంటి టెన్షన్లు, ఒత్తిళ్లు కనపడుతున్నాయి. ముఖ్యమైనటువంటి పనులన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి. అనవసరంగా ప్రయాణాలు చేయడం, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనబడటం లేదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. గతంలో చేసిన అప్పులు తీర్చడానికి ఇబ్బందులు పడ్డము, సమయానికి ఈఎంఐలు, క్రెడిట్ కార్డుల బిల్లులు కట్టలేకపోవడం కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ కొలిక్కి రాకపోవడము, అలాగే కోరికల కోసం మీరు దిగజారే పరిస్థితులు, అంటే ఎవరిని పడితే వాళ్ళని కలవడానికి, శారీరక కోరికలు తీర్చుకోవడానికి, కామపరమైన కోరికలు పెరిగిపోవడం వల్ల దిగజారే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి గృహిణులు అవ్వచ్చు లేదా పెళ్ళైన వాళ్ళు అవ్వచ్చు, వివాహేతర సంబంధాల జోలికి వెళ్ళకండి. కాలేజీ విద్యార్థులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగ కార్యాలయాల్లో కూడా పరస్పర కోరికలు పెరిగిపోతున్నాయి. అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకు ఉద్యోగ సమస్యలు, ఉద్యోగ గండాలు, ఉద్యోగాలు పోయే పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. పార్ట్ టైం జాబులు చేసే వాళ్ళు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. ప్రేమించిన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడము, వివాహాలు చెడిపోవడం కనపడుతోంది.
పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళడం కనపడుతోంది, గమనించుకోండి. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు, గొడవలు, వివాహాలు జరగకపోవడము, ప్రేమికుల మధ్య బ్రేకప్స్, అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. వివాహ సంబంధాలు కూడా కుదిరినట్టే కుదిరి వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయి. క్రమశిక్షణ లేని జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు, రాజకీయ నాయకులకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడము, సినిమా టీవీ మీడియా రంగాల వారికి రిలీజ్ అయినవన్నీ కూడా అపజయాలు పాలవడము, భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు పెరగడము, మనస్పర్ధలు పెరుగుతున్నాయి. బంధువులతో విభేదాలు, విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. రాంగ్ పార్కింగ్లు చేసినా, సిగ్నల్ జంపింగ్లు చేసినా, ఓవర్ స్పీడ్గా డ్రైవింగ్లు చేసినా, లేదా సీట్ బెల్ట్లు హెల్మెట్లు పెట్టుకోకపోయినా చలానాలు కట్టడంతో పాటుగా సరైనటువంటి డాక్యుమెంట్స్ అంటే కనుక పొల్యూషన్ ఇన్సూరెన్స్ కట్టి రెన్యూవల్ చేయించుకోకపోతే మీరు అనవసరంగా చలానాలు కడతారు, జాగ్రత్తగా ఉండండి. కొంతమంది మీతో గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండండి. మీకు తెలియని ఆవేదన, మనసులో బాధ కనపడుతుంది, హ్యాపీనెస్ కనపడలేదు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి స్వల్ప లాభాలు అయితే కనపడుతూ ఉన్నాయి. అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కోపంగా మాట్లాడకండి. చిన్న చిన్న సమస్యలు బాగా అధికమవుతూ ఉన్నాయి. సంతానం కలగని వారికి సంతాన ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏదో రకమైన కారణంగా మిస్క్యారీలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. విరక్తి ఆలోచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. మొండి బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉన్నాయి. చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి. స్త్రీలకి ఇంట్లో పొయ్యిల దగ్గర, కత్తిపేటల దగ్గర ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆలోచించి పెట్టుబడులు పెట్టే నిర్ణయం తీసుకోండి. మద్యపాన, ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఉన్నాయి, వాటికి దూరంగా ఉండాలి. ఐటీ రంగాల వారికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు, కాంట్రాక్ట్ రంగాల వారికి నష్టాలు, విలువైన వస్తువులు చెడిపోవడం కానీ, పోగొట్టుకోవడం కానీ, బంగారు వస్తువులు, వెండి వస్తువులు కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు పోవడం కానీ, దొంగతనాలు జరగడం కానీ కనపడుతూ ఉన్నాయి. తాళాలు, డాక్యుమెంట్స్ కనపడకుండా ఉండడం కూడా ఇబ్బంది కలగజేస్తుంది ఈ నెల. అలాగే విద్యార్థులకు చదువు పట్ల ఏకాగ్రత తగ్గుతుంది. చెడు స్నేహితులు, ప్రేమ కలాపాలు, సెల్ ఫోన్ గేమ్స్ వీటి వల్ల ఎక్కువ శ్రద్ధ కనపడుతోంది. రాత్రి సెల్ ఫోన్లో ఏదైనా సరే వెబ్ సిరీస్లు చూడాలి, వాటి వల్ల కూడా చదువు చెడుతోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాలేజీలో జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఉద్యోగస్తులకి కార్యాలయాల పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి పదవులు తొలగించే అవకాశాలు, నష్టాలు కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాల్లో మాట పట్టింపులు, తోటి ఉద్యోగస్తులతో తగాదాలు ఉన్నాయి. ఉద్దేశ్యపూర్వకంగా మీ మీద నిందలు వేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. స్త్రీలకి మనసులో బాధ, ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు, భర్తతో విభేదాలు, బంధువులతో ఆడబడుచులతోటి తగాదాలు, ఉద్యోగాల్లో మంచి అవకాశాలు చేజారము కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో స్వల్ప నష్టాలు, చిరాకు, అసహనము, వ్యాపారంలో ఒడిదుడుకులు కనపడము, మొండి బకాయిలు ఉసులవ్వడము, లేదా ఈ యొక్క అరువులు అప్పులు పెరిగిపోవడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారాలు కొంచెం చత్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా కూడా మీకు బాగుంటుంది, శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే
మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.